నెల్లూరు రాజకీయాల్లో ప్రజానాయకుడుగా పేరు సంపాదించుకున్నారు. అజాత శత్రువుగా అందరినీ కలుపుకుంటూ పోయే వ్యక్తిగా పనిచేశారు. పెద్ద పెద్ద నాయకులకు సైతం సలహాలు సూచనలు ఇస్తూ 30 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ నాయకుడు జాకీర్ షరీఫ్. పార్టీ ఏదైనా అనునిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ పనిచేసే వ్యక్తి ఆయన. గత 3 రోజులుగా నగరంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ప్రజలతో కలిసి పాల్గొంటూ నిన్న సాయంత్రం విజయవాడకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రకాశం జిల్లా వద్ద కారు అదుపు తప్పి ప్రమాదం జరిగి మృతి చెందారు జాకీర్. ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న జాకీర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. తెలుగుదేశం పార్టీలో తమ వెంట నడిచే నాయకుడు జాకీర్ యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. సీరియస్ కండిషన్ లో చికిత్స పొందుతున్న జాకీర్ ను చూసి కంటతడి పెట్టాడు నారాయణ. మరణించిన ముందు రోజు ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జాకీర్ టైమ్ లైన్ ఛానల్ కు ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ ఇదే. ఒక వినూత్నమైన కార్యక్రమాలు అంటే ముగ్గులు పోటీలు కానివ్వండి, మ్యూజికల్ చైర్ కానివ్వండి, ఇతర సాంగ్స్ పోటీస్ కానివ్వండి, అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి దాంట్లో వాళ్లకు టాలెంట్ ఉన్న పర్సన్ ఇప్పుడు చూసాం. దగ్గర 100 మంది తమ టాలెంట్ని ముగ్గుల రూపంలో చూపించడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది. వాళ్ళకు కానీ ఈరోజు ఆ సంబరాల్లో ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న శ్రీ పుత్తూరు రమాదేవి గారు, అలాగే శరణి మేడం గారు వచ్చి వాళ్లకు తమ చేతుల మీదుగా వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెల్లూరు నగరంలో రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ పోయే జాకీర్ లాంటి మంచి నాయకుడిని కోల్పోయిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. रेडी कर लो।